3 మిషన్స్ క్రియేట్ చేశాను. డొమైన్ క్రియేట్ చేశాను. సో ఈ డొమైన్ లో ఈ 2 కంప్యూటర్స్ యాడ్ చేశాను. ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేశాను. ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, లెట్ మీ స్టార్ట్ దిస్ కంప్యూటర్స్. సో అన్నిటిని సెలెక్ట్ చేసి ఒకేసారి స్టార్ట్ కొడితే అది స్టాప్ సినారియోలో ఉన్నాయి. ఇప్పుడు స్టాప్ అవుతుంది. సో డబ్బులు మన దగ్గర 16,137 రూపీస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఎంతవరకు టైం ఉందో చెక్ చేసుకోవాలంటే ఆజర్ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. Subscription. 25 days ఉందంటే $188.11 అంటే ఇంకా ఓకే. సో 5 days అయిపోయింది మనకి అకౌంట్ వచ్చేసి. ఇవన్నీ మీరు కాస్టింగ్ అనాలిసిస్. సో మీరు మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి 300 రూపీస్ కట్టాలి. VM1 కి 129. ఓకే, డొమైన్ OS డిస్క్ కి 100 రూపీస్. దేనికి ఎంత కట్టయింది అనేది మొత్తం మనకి కూడా అనలిటిక్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. సో ఈ రోజు మేము ఇంకొకటి చెప్తాం మీకు. మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నప్పుడు మనము మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎలాగా? సో ప్రతిసారి ఆర్డిపి తీసుకోవాలంటే ఇక్కడ ఐడి పాస్వర్డ్ కొట్టాలంటే కష్టం అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ టెల్ యూ వన్ సొల్యూషన్ దట్ ఈస్ Microsoft Remote Desktop Connection. సో మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి. సో రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అఫీషియల్ సైట్ లో నుంచి డౌన్లోడ్ తీసుకున్న డెస్క్టాప్ కనెక్షన్ మేనేజర్. సో డౌన్లోడ్ అయింది. సో నేను అన్ని ఒక చోటుకి తెచ్చుకోవాలి కాబట్టి ఈ మీడియా ఫోల్డర్ లో పెడుతున్నాను. ఫైన్, దీన్ని అన్జిప్ చేసుకున్నాను. ఓపెన్ దిస్. ఇది మన టూల్ అన్నమాట. దీన్ని రన్ చేయండి. రన్ చేసినప్పుడు సో మల్టిపుల్ కంప్యూటర్స్ ని మీరు ఆర్డిపి తీసుకోవాలంటే కష్టం కాబట్టి ఇందులో మనము అన్నిటికీ ఐడి పాస్వర్డ్ ఇచ్చి పెడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కంప్యూటర్స్ ఎలా యాడ్ చేస్తానో చూడండి. ఫస్ట్ మనం గ్రూప్ యాడ్ చేయాలి. ఏ గ్రూప్ ఇది? సో మనకి రిసోర్స్ గ్రూప్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఒక గ్రూప్ యాడ్ చేసుకుంటాం. న్యూ. ఓకే, డెస్క్టాప్ అన్నట్టు మీడియాలో పెడతాను. సి డ్రైవ్ మీడియా Azure గ్రూప్ అని పెడతాను. Azure RG. సో Azure RG అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది గ్రూప్. దీని ఐడి పాస్వర్డ్ ఏంటి? ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. లాగిన్ క్రెడెన్షియల్స్. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ లో యూజర్ నేమ్ మనం వాడింటే ఏంటి? అన్నిటికీ GBS. పాస్వర్డ్ ఏంటి? admin@123.123. ఓకే, డొమైన్ ఏంటి? HKS. సో ఇది సేవ్ చేయండి. సేవ్ HKS GBS సేవ్. తర్వాత ఏంటి? లాగిన్ క్రెడెన్షియల్స్ సేవ్ చేశారు. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్స్ లోకి వెళ్ళి సేమ్ యాజ్ క్లయింట్ ఏరియా చూస్ చేసుకోండి. డిస్ప్లే. ఇప్పుడు ప్రతిసారి మీరు కంప్యూటర్ యాడ్ చేస్తే ఆ ఐడి పాస్వర్డ్ ఉన్నవన్నీ ఆటోమేటిక్ గా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కంప్యూటర్ ఉంది? వర్చువల్ కంప్యూటర్ 1. సో దిస్ ఇస్ డొమైన్, రైట్? లెట్ మీ కాపీ దిస్ IP అడ్రస్. కాపీ. Now write to here, add server. This is server.
server name is IP address, display name is domain. Any display name you can use. Domain controller. Okay. సో రైట్ క్లిక్ ఇచ్చేసి కనెక్ట్ కొట్టండి. ఆటోమేటిక్ గా మీరు పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఇంతకు ముందు ఉన్న పాస్వర్డ్ వ్యాలిడ్ అయితే అది ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ వన్ కంప్యూటర్. లెట్ మీ యాడ్ అనదర్ కంప్యూటర్. కాపీ దిస్, గో టు హియర్, యాడ్ సర్వర్. సో దిస్ ఇస్ VM1 SQL. ఓకే. రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ కొట్టండి. ఇది కూడా కనెక్ట్ అవుతుంది. In the same way, we can add multiple computers, multiple virtual machines here. Right click, add server, so VM2 SQL. So 3 computers ఉన్నాయి మన దగ్గర పక్కనే పెట్టేసి. Very good. Now, so what is our concept? We need to maintain high availability. High availability maintain చేయాలి. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ కి హై అవైలబిలిటీ మెయింటైన్ చేయాలి. సో వాట్ ఈస్ హై అవైలబిలిటీ? మెయింటైనింగ్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ secondary copy of primary database. For example, so this is my database. The database పేరు DB1. సేమ్ డేటాబేస్ ని ఇది ఒక కంప్యూటర్ లో ఉంది ఇక్కడ, కంప్యూటర్ 1. ఇది VM1 SQL అనుకోండి మన దగ్గర ఉంది. సేమ్ VM1 SQL లాంటి ఇంకొక కంప్యూటర్ క్రియేట్ చేసి దాన్ని VM2 SQL అని పేరు పెట్టుకుంటా సేమ్ డేటాబేస్ ని ఇక్కడ ఈ కంప్యూటర్ లో మెయింటైన్ చేస్తాం. దీనికి కనెక్షన్ ఇస్తాం. లెట్స్ సీ. సో కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు, సో దిస్ ఈస్ ద ఫస్ట్ హై అవైలబిలిటీ ఆప్షన్ SQL సర్వర్ ఇంట్రడ్యూస్. సో వాట్ ఈస్ లాగ్ షిఫ్టింగ్ మనకి తెలుసుకుందాం. ఓకే, ఇమేజ్ చూడండి జాగ్రత్తగా. మీ దగ్గర SQL సర్వర్ సెటప్ ఫైల్ ఉంది ఈ కంప్యూటర్. సేమ్ కంప్యూటర్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ పెన్ డ్రైవ్. ఇక్కడ ఉన్న SQL సర్వర్ సెటప్ ఫైల్ తో ఈ కంప్యూటర్ లో SQL సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలి. వాట్ ఈస్ యువర్ అప్రోచ్? ఎలా చేస్తారు? పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి పెన్ డ్రైవ్ కాపీ చేస్తారా? అవును సార్. ఓకే, తర్వాత ఈ సిస్టమ్ అటాచ్ చేసి పెన్ డ్రైవ్ ని Hmm. సెటప్ .exe ఫైల్ ని దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సార్. సో ఐడియల్ కండిషన్ ఏంటంటే పెన్ డ్రైవ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. సో పెన్ డ్రైవ్ నుంచి అందులో ఉన్న ఫైల్ ని లోకల్ ఫోల్డర్ లోకి వేసుకుంటాను. అవునా? వేసుకొని అక్కడ నుంచి ఇన్స్టాల్ చేస్తాం. అంతేనా? అంతే So, సార్. in the same way, we have a database here. Time to time, we take copy of database to here. Okay. From here, we will transfer all backup copies to local folder. From there, we will restore the database. Very simple concept. Okay. Students, you know. So this is the concept of log shift. Clear కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఓకే. సింగిల్ స్క్రీన్ కనిపిస్తుందా? మల్టీ స్క్రీన్ కనిపిస్తుందా? Multi-screen. Okay. No single screen. Just single screen. సో ఇక్కడ ఇది ప్రైమరీ, ఈ టోటల్ ప్రైమరీ కంప్యూటర్ VM1, ఇది సెకండరీ కంప్యూటర్ VM2. ఓకే. సో ఇందులో ఉన్న డేటాబేస్ ని మనం ప్రైమరీ సర్వర్ అంటాం, ప్రైమరీ డేటాబేస్. సో ఈ డేటాబేస్ లో నుంచి టైం టు టైం ఒక స్పెసిఫిక్ 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి డేటాని బ్యాకప్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి డేటాని కాపీ చేసుకుంటాం లోకల్ కాపీ. సెకండరీ కంప్యూటర్ లో లోకల్ కాపీ ఫోల్డర్ ఉంటుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డేటాబేస్ కి రీస్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 5 minutes కి బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రతి 5 minutes కి ఒకసారి ఇక్కడ ఏం డేటా ఉందో ఇక్కడ అదే ఉంటుంది 100%. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఈ ఆపరేషన్ మొత్తం త్రూ జాబ్స్ వర్క్ అవుతుంది. We will create jobs automatically whenever you configure log shifting. It will create mainly 3 jobs. Optionally 4. జాబ్ 1 ఏంటంటే బ్యాకప్ జాబ్. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాకప్ తీసుకుంటుంది. బ్యాకప్ షేర్ అనేది డిఫరెంట్ లొకేషన్ లో ఉండాలి. ఎందుకు సేమ్ లొకేషన్ లో ఉండకూడదు? ఎందుకంటే మనం ఇది మెయింటైన్ చేసేది సేఫ్టీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ VM1 అనే కంప్యూటర్ డిజాస్టర్ అయింది అనుకోండి, ఇందులో ఉన్న బ్యాకప్స్ కూడా పోయినట్టే కదా మనకి, అలా కదా? Yes, sir. సో అందుకని సేమ్ కంప్యూటర్ లోకి బ్యాకప్ తీసుకోవాలి. We will take backups to different folder. That folder is called backup share. Backup share నుంచి టైం టు టైం లోకల్ ఫోల్డర్ కి కాపీ చేసుకుంటాం, అక్కడి నుంచి టైం టు టైం రీస్టోర్ చేస్తాం. అయితే రీస్టోర్ మనం ఏ బ్యాకప్స్ తీసుకుంటాం? లాగ్ బ్యాకప్స్ తీసుకుంటాం. లాగ్ బ్యాకప్ రీస్టోర్ చేయాలంటే ఫస్ట్ మనకు ఫుల్ బ్యాకప్ ఉండాలి కదా. సో ఈ ప్రొసీజర్ Yes, sir. అంతటికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫుల్ బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేస్తాము, తర్వాత లాగ్ బ్యాకప్స్ కి జాబ్ షెడ్యూల్ చేస్తాం. సో వీటన్నిటికీ ఆప్షనల్ గా మానిటర్ డేటాబేస్ సర్వర్ ని కూడా ఒకటి పెట్టచ్చు. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. గో టు హియర్. ఐ am ఓపెనింగ్ VM1. ఓకే, సో ఇక్కడ SSMS ఓపెన్ చేస్తున్నా. విండోస్ టూల్స్ కాదు, SQL సర్వర్ టూల్స్. హియర్ ఇట్ ఈస్. దీన్ని ఇక్కడ పిన్ చేస్తా చూడండి. పిన్ టు స్టాప్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో మన దగ్గర 2 SQL servers ఉన్నాయి. ఫర్ ఆప్షనల్ మానిటర్ వి నీడ్ 3rd SQL server. We will do like this. సో నేను ఇంకొక SQL server ని కూడా ఇన్స్టాల్ చేస్తాను. సో క్విక్ గా ఇన్స్టాల్ చేస్తూ చూడండి, ఇది రన్ అవుతా ఉంటుంది. సి డ్రైవ్ ప్రోగ్రామ్ మీడియాలో ఉంది. వేర్ ఇస్ మీడియా SQL server ఇన్స్టాలేషన్. హౌ టు ఇన్స్టాల్ SQL server? ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసామా? లాస్ట్ క్లాస్ లో మనం ఇన్స్టాల్ చేసామా? సార్ ఎలా తెలుస్తుంది? కాన్ఫిగరేషన్ మేనేజర్ 16.msc. ఇది కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటారు. SQL సర్వర్ మేనేజర్ 16.msc. ఇన్స్టాల్ చేయలేదు, చేసి ఉంటే అది చూపిస్తుంది. లేదా ఇక్కడ సర్వర్ నేమ్కి వెళ్ళి బ్రౌజ్ ఫర్ మోర్ కొడితే ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉంటే చూపిస్తుంది. ఓకే, SQL సర్వర్ ఇన్స్టాలేషన్ చేయలేదు మనం. ఫైన్. SSMS ఒకటి ఇన్స్టాల్ చేసిందా? సో ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ పార్ట్ చేద్దాం. SQL సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? రైట్ క్లిక్, మౌంట్, సెటప్ ఫైల్, రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో సెటప్ ఫైల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొడుతుంటే మనకి ఏమవుతుంది? ఓపెన్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? Setup.exe. మనం ఓపెన్ చేస్తూనే ఇప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది, కావాలేదు. దాన్ని మనం ఏమంటాం? ఏమంటాం? ఇన్స్టాలేషన్ సెంటర్ అంట. గో టు ఇన్స్టాలేషన్. సో టేక్ న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. ఓకే, developer edition we are going right now. So I accept license and terms. Main things ఏంటి SQL server లో? 4 features, 4 options. Feature selection, instance configuration, FISD, feature selection, instance configuration, server configuration, database engine configuration. ఓకే, సో ఫీచర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో అది వస్తాయి చూడండి. మెయిన్ థింగ్స్ 4 ఉంటాయి మీ ఇన్స్టాలేషన్ లో. ఎప్పుడు కూడా ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. FISD, ఫీచర్ సెలెక్షన్, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్, డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. సో ఇవన్నీ మీరు చేసినట్లయితే SQL సర్వర్ ఇన్స్టాల్ చేసినట్టు. ఫీచర్ సెలెక్షన్, database engine services I am choosing,
nothing more than that. Next instance configuration, next server configuration, next database. The main 4 options. Click on next. So in this, okay. The default instance ఒకటే ఉంటుంది. Named instance, if you want, you can install 50 times. Otherwise, one default instance, 49 named instance. Default instance choose చేసుకుంటే మీ కంప్యూటర్ నేమ్ ఏది ఉంటే అదే సర్వర్ నేమ్ అవుతుంది. So I am going with the default instance right now. Click on next. So feature selection అయిపోయింది, instance configuration అయిపోయింది. Now let's come to server configuration. So under server configuration, click on this option. Click on next. Database engine configuration, add current user. Okay, ఇవన్నీ ఆప్షన్స్ మళ్ళీ చూద్దాం. Click on next. Click on install. That's it. Let it install. సో అక్కడ అది ఇన్స్టాల్ అవుతుంది. సేమ్ టైం మనం ఏం చేస్తామంటే VM2 లోకి వెళ్ళి VM2 లో కూడా SQL సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో go to this PC, C drive, media, SQL సర్వర్ సెటప్ ఫైల్, మౌంట్ ఇట్. ఇది ISO ఫైల్. మౌంట్ చేసిన తర్వాత సెటప్ ఫైల్ వస్తుంది. సో సెటప్ ఫైల్ వచ్చింది. రైట్ క్లిక్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. Become yes. సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. సో ఏం ఓపెన్ అవుతుంది ఇప్పుడు? Installation center. ఇన్స్టాలేషన్ సెంటర్. క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేసుకోండి. So next, developer edition. I accept license terms. Click on next. Click on next. Next. The major part to SQL Server installation starts from feature selection. Click on next. Database engine services. Click on next. Default instance. Instance configuration లో ఏ ఇన్స్టాన్స్ డిఫాల్ట్ నేను కూడా చూస్తాను. నెక్స్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ గా ఇది సర్వీస్ అకౌంట్స్ తీసేసుకున్నాండి. ఓకే ఫైన్. చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ. మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు. లెట్ మీ చేంజ్ సర్వీస్ అకౌంట్. సర్వీస్ అకౌంట్ అనేది మీకు ఇప్పటి వరకు డిఫాల్ట్ తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే గో టు డొమైన్ కంట్రోలర్. దిస్ ఇస్ డొమైన్ కంట్రోల్. సో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం, కామన్ అకౌంట్. ఎలా? ఓపెన్ DSA.ms. సో ఇంతవరకు డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ వాడాము. ఇప్పుడు మాన్యువల్ సర్వీస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం? రైట్ క్లిక్ ఆన్ యూజర్, క్రియేట్ న్యూ యూజర్. సో దిస్ ఇస్ డొమైన్ కంట్రోలర్, డొమైన్ యూజర్. యూజర్ నేమ్ వచ్చేసి సర్వీస్, SQL సర్వీస్. సో ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్కటి వాడచ్చు. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ కామన్ సర్వీస్ అకౌంట్, SQL సర్వీస్. Click on next. What is the password? మన కామన్ పాస్వర్డ్ admin@123.
Administrate country. We can finish. సో సర్వీస్ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ అయింది. ఈ సర్వీస్ అకౌంట్ కి అన్ని కంప్యూటర్లలో అడ్మిన్ రైట్స్ ఇస్తుంది. ఎలా ఇవ్వాలి? గో టు డొమైన్ యూజర్స్, డొమైన్ అడ్మిన్స్, డొమైన్ కంట్రోలర్, డొమైన్ అడ్మిన్స్, ఓపెన్ విత్, go to members. I am adding SQL service here so that in all computers will behave as the admin. సో దీన్ని మనం ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని కంప్యూటర్లలో సిక్వెల్ సర్వీస్ కి అడ్మిన్ రైట్స్ వస్తాయి. నౌ గో టు VM2. సో ఇక్కడ మనము డొమైన్ నేమ్ HKS/SQL సర్వీస్ అకౌంట్ నేమ్ ఇచ్చాము. పాస్వర్డ్ ఏంటి? admin@123. HKS/SQL సర్వీస్ సేమ్ సర్వీస్ అకౌంట్ వాడుతున్నా. రియల్ టైమ్ లో వేరే వాడుకోవాలి. ఫర్ డెమో వీఆర్ యూజింగ్ ఇట్. సో ఇక్కడ కూడా సేమ్ సర్వీస్ అకౌంట్ కి పాస్వర్డ్ ఇస్తుంది. సో ఎందుకు సర్వీస్ అకౌంట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సర్వీస్ అకౌంట్? ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా సర్వీస్ అకౌంట్ అనేది వాట్ ఈస్ సర్వీస్ అకౌంట్? ఇన్ హ్యూమన్ అకౌంట్. ఒక మనిషి పేరు మీద ఉండకూడదు. ఎందుకు? ఆ పర్సన్ రిజైన్ చేశాడు అనుకోండి, అతని ఐడి పాస్వర్డ్ అతని పేరు మీదనే ఉంటుంది. సో మనం సిక్వెల్ సర్వర్ ని ఆపరేట్ చేయాలి. సో ఇది ఎప్పుడు కూడా పర్సన్ పేరు మీద ఉండదు. అలాగే సిస్టమ్ ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్ వాడచ్చు, లేదా ఫర్ ఐడియల్ పర్పస్ వీ విల్ క్రియేట్ అవర్ ఓన్ సర్వీస్ అకౌంట్. వీ యూస్ దట్ సర్వీస్ అకౌంట్. సో ఫస్ట్ టైం మనము మాన్యువల్ సర్వీస్ అకౌంట్ వాడుతున్నాం. ఇంతవరకు డిఫాల్ట్ వాడాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం సర్వీస్ అకౌంట్ చేంజ్ చేయాలి. ఇందాక వేరే సర్వీస్ అకౌంట్ ఉంది కదా, ఎలా చేంజ్ చేయాలంటే గో టు కాన్ఫిగరేషన్ మేనేజర్, ఇక్కడ క్లిక్ చేసి సిక్వెల్ సర్వర్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. విండోస్ బటన్ నొక్కుతూనే సిక్వెల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. షార్ట్ కట్ కావాలంటే సిక్వెల్ సర్వర్ మేనేజర్ 16.ms. గో టు సర్వీసెస్. ఇది మెయిన్ సర్వీస్. MS సిక్వెల్ సర్వర్ అనే పేరు వస్తే అది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అన్నమాట. ఇది ఏజెంట్ సర్వీస్. లెట్ మీ ఓపెన్ దిస్. ఇది సర్వీస్ అకౌంట్. ఐఎమ్ చేంజింగ్ దిస్. బ్రౌజ్ దిస్ HKS SQL service. Check name. Yes, name is available. So click on apply. Yes. Okay. Service. You need to change it. For this topic.
సర్వీస్ అకౌంట్ ఇలాగే చేస్తాను. పాస్వర్డ్ ఇవ్వలేదు. It means if it is available, provide password admin accurate 123 admin accurate 123. Now click on apply. Once click on OK. But service account change. In the same way, we will change service account of this agent also. Browsing HQS SQL service. Check the name. Yes, it is available. Password. Admin accurate 123. Admin accurate 123. You can apply. దీన్ని కూడా రీస్టార్ట్ చేస్తున్నా. దీన్ని కూడా రీస్టార్ట్ చేస్తున్నా. ఫైన్. సో ఇప్పుడు మనకి SQL సర్వర్ ఇక్కడ కూడా ఇన్స్టాల్ అయింది. SQL సర్వర్ ఇక్కడ కూడా ఇన్స్టాల్ అయింది. ఐ నీడ్ 3 కాపీస్ ఆఫ్ SQL సర్వర్స్, 3 ఇన్స్టాన్సెస్ కావాలి. సో నేను ఇంకొకసారి ఈ VM1 SQL లో ఇన్స్టాల్ చేస్తున్నా. చూడండి, సెకండ్ టైం ఇన్స్టాలేషన్. గో టు సెటప్ ఫైల్, రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ yes. ఎందుకు థర్డ్ ఇన్స్టాన్స్ అనేది ఐ విల్ షార్ట్లీ డిస్కస్. గో టు ఇన్స్టాలేషన్, న్యూ SQL సర్వర్ స్టాండర్డ్ ఇన్స్టాలేషన్. ఫాస్ట్ గా చెప్పండి స్టెప్స్. నెక్స్ట్ ఏంటి? క్లిక్ ఆన్ నెక్స్ట్. వాట్ నెక్స్ట్ చెప్పాలి. దాంట్లో సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలక్షన్. న్యూ ఇన్స్టాలేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్రెడీ ఒక ఇన్స్టాలేషన్ ఉంది. దిస్ ఇస్ సెకండ్ ఇన్స్టాలేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎడిషన్, డెవలపర్. ఓకే, ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఫీచర్ సెలెక్షన్, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ చూస్ చేసుకుంటున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో డిఫాల్ట్ ఇన్స్టాన్స్ తీసుకోవచ్చా, తీసుకోలేదు? సార్ ఇందాక డిఫాల్ట్ తీసుకున్నాం సార్. ఇందాక తీసుకున్నాము. సో సెకండ్ టైం మనం తీసుకోలేము, మనకు పోయినా ఎర్రర్ వస్తుంది. సో SQL ఇన్స్టాన్స్ 3, SQL i3 అని పేరు పెట్టారు. నేమ్డ్ ఇన్స్టాన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. దిస్ ఇస్ కాల్డ్ నేమ్డ్ ఇన్స్టాన్స్. Click on next. Add current user. Click on next. Oh, service account ఇవ్వలేదు. Back వచ్చేది. ఇది చేయండి. HKS SQL. HKS అంటే ఏంటి? డొమైన్. SQL సర్వీస్ అనేది సర్వీస్ అకౌంట్. HKS SQL సర్వీస్. Click on next, next. Next. Install. సో ఇక్కడ మీకు ఒక నేను చిన్న ఆర్కిటెక్చర్ వ్యూ పాయింట్ చెప్తా చూడండి. సో లెట్ మీ ఓపెన్ అనదర్ PPT.
Advanced architecture. ఆర్కిటెక్చర్ పాయింట్ డిస్కస్ చేసుకొని ముందుకు. సో సిక్వెల్ సర్వర్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతుంది. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఇది క్లయింట్, ఇది సర్వర్, ఇది సిక్వెల్ సర్వర్ ఇంజన్. ఓకే, సో క్లయింట్ మీకు సేమ్ కంప్యూటర్ లో ఉండొచ్చు, సేమ్ కంప్యూటర్ లేదా డిఫరెంట్ కంప్యూటర్, అంటే ఇది ఇంకో చోట ఉండొచ్చు. సో ఇతను క్లయింట్, ఇది సర్వర్. సర్వర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలనుకోండి, లేకపోతే ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, ఏదో ఒక టేబుల్ ని వెరిఫై చేయాలనుకోండి, మనము ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతాం? ఎస్ఎస్ఎంఎస్ నుంచి కనెక్ట్ అవుతాం. ఎస్ఎస్ఎంఎస్ ఈజ్ ఎ క్లయింట్ ఫర్ అస్, ప్రొస్పాన్. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంఎస్, ఇది ఎస్ఎస్ఎంఎస్ అనుకోండి, ఇది సిక్వెల్ సర్వర్. దీనికి కనెక్ట్ అవ్వాలంటే దెర్ ఆర్ 3 ప్రోటోకాల్స్ ఇన్వాల్వ్. మనకు 3 ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే సో షేర్డ్ మెమరీ, TCP/IP, నేమ్డ్ పైప్స్. షేర్డ్ మెమరీ అనే ప్రోటోకాల్ ఎప్పుడు వాడతామంటే క్లయింట్ సర్వర్ సేమ్ కంప్యూటర్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సినారియో. సో విత్ ఇన్ కంప్యూటర్, అంటే ఇదే కంప్యూటర్ లో సిక్వెల్ సర్వర్ ఉంది, ఇదే కంప్యూటర్ లో ఎస్ఎస్ఎంఎస్ ఉంది. ఇలాంటప్పుడు మనము షేర్డ్ మెమరీ వాడతాం. ఓకే, అదే ఈ కంప్యూటర్ లో సిక్వెల్ సర్వర్ ఉంది, వేరే కంప్యూటర్ లో ఎస్ఎస్ఎంఎస్ ఉంది, మీరు కనెక్ట్ అవ్వాలి, రిమోట్ గా కనెక్ట్ అవ్వడం అంటారు. దానికి TCP/IP కానీ నేమ్డ్ పైప్స్ కానీ వాడతాం. ఇప్పుడు నేమ్డ్ పైప్స్ అనేది ఇంకో ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు వాడతామంటే జనరల్ గా ల్యాన్ కేబుల్స్ తో ఇంటర్నల్ నెట్వర్క్, ఇంట్రానెట్ ఉన్నప్పుడు ఎక్కువ నేమ్డ్ పైప్స్ వాడతారు. ఓకే, సో ఈ ప్రోటోకాల్స్ 3 ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనుకోండి. లెట్ మీ ఓపెన్ హియర్, క్లోజ్ దిస్. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కి ఏ ప్రాబ్లం లేదు. నేమ్డ్ ఇన్స్టాన్స్ కి పోర్ట్ నెంబర్స్, TCP/IP ప్రోటోకాల్స్ మారుతాయి. సిరీస్ రిఫ్రెష్ చేయండి ఒకసారి. సో సిక్వెల్ సర్వర్ ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. చూడండి, MS సిక్వెల్ సర్వర్ వచ్చింది, ఇది నేమ్డ్ ఇన్స్టాన్స్ సిక్వెల్ i3 వచ్చింది. మీరు ప్రోటోకాల్స్ లోకి వెళ్తే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ లో ప్రోటోకాల్స్. ఓకే, దేని ప్రోటోకాల్స్? ఫర్ ఎగ్జాంపుల్ SQL service, SQL network configuration, refresh. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తే చూడండి. So protocols for SQL i3, protocols for default instance. Open this. TCP/IP enable ఉందా, డిజేబుల్ ఉందా? డిజేబుల్ ఉంది కదా. సో ఒకవేళ మీరు ఈ VM2 నుంచి మీరు VM1 కి కనెక్ట్ అవ్వాలంటే రిమోట్ కనెక్షనే కదా, TCP/IP డిజేబుల్ లో ఉంటే మీకు SSMS వర్క్ అవ్వదు. లెట్ మీ ట్రై దిస్. సో నేను VM1 లో SSMS ఓపెన్ చేస్తున్నా. లెట్ మీ ఓపెన్ దిస్. రైట్ క్లిక్, మోర్, రన్ యాజ్ అడ్మిన్. షేర్డ్ మెమరీ ఉంటే ఓపెన్ అవుతుంది. ఎందుకు? సో VM1 లోనే SSMS ఉంది, VM1 లోనే SQL సర్వర్ ఉంది. సో ఈ ప్రోటోకాల్ ఎనేబుల్ లో ఉంటే కనెక్ట్ అయిపోతుంది. సో ఇదే వేలో VM2 లో కూడా లెట్ మీ క్లోజ్ దిస్. SSMS ఓపెన్ చేస్తాను, చూడండి. SSMS ఓపెన్ అయిందా? ఫైన్. సో నేను ఏం చేస్తున్నానంటే సర్వర్ నేమ్ బ్రౌజ్ ఫర్ మోర్, డేటాబేస్ ఇంజన్, VM1 SQL, కనెక్ట్.
కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిందంటే ఇది లోకల్లో షేర్డ్ మెమరీని యూజ్ చేసుకొని కనెక్ట్ అయింది. సో ఇంకొక సిస్టమ్, ఇంకొక ఇన్స్టాన్స్ కూడా ఉంది కదా, దానికి కూడా కనెక్ట్ అవుతాం చూడండి. ఇక్కడ ఓకే, కనెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను VM2 SQL సర్వర్ కి కనెక్ట్ అవుతాను ఇక్కడ నుంచి. పాసిబులా కాదా చూడండి. We can connect. So instead of this one, I use VM2 SQL. VM2 SQL ఇన్స్టాన్స్ ఎక్కడ ఉంది? ఈ కంప్యూటర్ లో ఉంది, అవునా? డౌట్స్? నేను చెప్పేది అర్థమవుతా ఉందో అర్థం అవ్వట్లేదు? ఎస్ సార్. SQL 1, SQL 2. 2 SQLs ఉన్నాయి. ఇందులో SQL 3, థర్డ్ వన్ ఉంది. మనం ఇక్కడ SSMS ఓపెన్ చేసి SQL 1 కి SQL 2 కి కనెక్ట్ అవ్వడం ఈజీ. SQL 1 కనెక్ట్ అవ్వచ్చు, SQL 2 కనెక్ట్ అవ్వచ్చు. కానీ SQL 3 కనెక్ట్ అవ్వాలంటే SQL 3 అనేది మన కంప్యూటర్ లో లేదు, పక్క కంప్యూటర్ లో ఉంది, అవునా? సో ఇక్కడ షేర్డ్ మెమరీ ప్రోటోకాల్ ఎనేబుల్ లో ఉంటే వర్క్ అవ్వదు. TCP/IP ప్రోటోకాల్ ఎనేబుల్ లో ఉండాలి, అప్పుడే నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. సో TCP/IP ప్రోటోకాల్ ఎనేబుల్ లో లేకపోతే యూ కెనాట్ కనెక్ట్ టు సెకండరీ కంప్యూటర్ SQL సర్వర్. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, యూ క్యాన్ ఎస్ కనెక్ట్. సార్. కనెక్ట్ కొడితే నాకు ఎర్రర్ వస్తుంది. నెట్వర్క్ రిలేటెడ్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ ఎర్రర్ హ్యాపెండ్ వస్తుంది చూడండి. సో అదే మనం ఇదే టైంలో VM2 లోకి వెళ్ళి పోర్ట్ ఎనేబుల్ చేసాం అనుకోండి, TCP/IP ప్రోటోకాల్, అప్పుడు కనెక్ట్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ ఎర్రర్. సో ఇది ఎర్రర్ వచ్చింది కదా, గో టు VM2 SQL, గో టు కాన్ఫిగరేషన్ మేనేజర్, SQL సర్వర్ మేనేజర్ 16 ఎందుకు, 22 వచ్చింది కాబట్టి. సో go to SQL services, network configuration, protocols, TCP/IP ఎనేబుల్ చేస్తున్నా, ఎనేబుల్ చేసిన తర్వాత ఒక్కసారి రీస్టార్ట్ చేయండి. సో ఎనీ సెట్టింగ్ SQL సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒక్కసారి రీస్టార్ట్ అయితే చేయాలి, లేకపోతే అది అప్లికబుల్ అవ్వదు. ఏజెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నా. లాగ్ షిప్పింగ్ వర్క్స్ త్రూ ఏజెంట్ ఓన్లీ, జాబ్స్ ద్వారా వర్క్ అవుతుంది. సో జాబ్స్ లో ఏజెంట్ కంపల్సరీ స్టార్టింగ్ లో ఉంది. ఫైన్. ఇప్పుడు VM1 కి వెళ్ళండి. సేమ్ ఇదే విధంగా మళ్ళీ సేమ్ IP అడ్రస్ తో సేమ్ VM ఇన్స్టాన్స్ తో కనెక్ట్ అవ్వండి. కనెక్టెడ్ అయింది, కనెక్ట్ అయిందా అవ్వలేదా? ఎస్ సార్. ఎందుకైంది? TCP/IP ఎనేబుల్ చేయడం వల్ల. TCP/IP ఎనేబుల్ చేయకపోతే రిమోట్ కనెక్షన్స్ వర్క్ అవ్వవు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో అందుకని నేను ప్రోటోకాల్లో ఇక్కడ కూడా TCP/IP ఎనేబుల్ చేసి పెడతాను చూడండి. సో TCP/IP ఎనేబుల్ చేస్తున్నాం. ఫైన్. మీరు ఎనేబుల్ చేయకపోతే లాక్ షిప్పింగ్ కాన్ఫిగరేషన్ లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి నేను రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్. సో SQL i3 లో నేను ఎనేబుల్ చేయట్లేదు, వాంటెడ్ గా చేయట్లేదు. చూడండి, ఎక్కడ ఒక చోట ప్రాబ్లం వస్తుంది. protocols ఇది డిజేబుల్ లో ఉంది, let it be. సో నౌ లెట్స్ కమ్ టు యాక్చువల్ కాన్ఫిగరేషన్. యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో మనకి ఇక్కడ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, ఓకే, ఇక్కడ ప్రైమరీ డేటాబేస్ ఉంది, ఇంకా క్రియేట్ చేయలేదు. లెట్ మీ క్రియేట్ ఇట్. గో టు SSMS, database name, okay. So with the help of ChatGPT we will do that. ChatGPT, provide a database, create a database, sales database, and 3 tables with 5 records in it. Okay.
సో ఇది వచ్చిందా? ఫైన్. ఒక శాంపిల్ డేటాబేస్ ని క్రియేట్ చేసుకుందాం. గో టు హియర్, VM1 SQL లోకి వెళ్తున్నా. ఈ సెషన్ ఎవరి పేరు మీద రన్ అవుతా ఉంది? ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలి? ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. VM1 SQL లో GBS అనే యూజర్ మాస్టర్ డేటాబేస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ సేల్స్ డేటాబేస్, యూజ్ సేల్స్, ఎగ్జిక్యూట్ దిస్. సో ఇప్పుడు సేల్స్ డేటాబేస్ లో ఉన్నాం. Execute all table statements. Done. Now check select star from sys.tables. సో మన దగ్గర కస్టమర్స్, ప్రొడక్ట్స్, సేల్స్ అని 3 టేబుల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే డేటాబేస్ ని ఓకే నేనేం చేస్తున్నానంటే ఈ సర్వర్ VM2 లో ఈ కంప్యూటర్ లో మెయింటైన్ చేస్తా సేమ్ డేటాబేస్. సో ఇక్కడ VM2 SQL ఉంది ఈ కంప్యూటర్ లో, ఇక్కడ VM1 SQL ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఒక SQL సర్వర్ ఉంది, ఇందులో ఒక SQL సర్వర్ ఉంది. ఇందులో డేటాబేస్ నేమ్ ఉంది సేల్స్ DB, సేల్స్ డేటాబేస్. సేమ్ డేటాబేస్ ని ఈ కంప్యూటర్ లో ఇంకో కాపీ మెయింటైన్ చేస్తాం. సీ హౌ ఐ డూ ఇట్. సో లాగ్ షిప్పింగ్ ని కాన్ఫిగర్ చేయాలి. లాగ్ షిప్పింగ్ అంటారు ఈ ఫీచర్ ని. ఎలా కాన్ఫిగర్ చేయాలి? రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేస్, ఇది డేటాబేస్. రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, డేటాబేస్ ప్రాపర్టీస్, ట్రాన్సాక్షన్ లాగ్ షిప్పింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇంకొక విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు. రైట్ క్లిక్, గో టు టాస్క్, షిప్ ట్రాన్సాక్షన్ లాగ్స్. రెండు ఒకటే, సేమ్ విండో ఓపెన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్ మనకి ఏమేం కావాలి? ఫస్ట్ థింగ్, ఒక ప్రైమరీ సర్వర్ డేటాబేస్ కావాలా? సేల్స్ DB క్రియేట్ చేసినాం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బ్యాకప్ జాబ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. బ్యాకప్ జాబ్ కాన్ఫిగర్ చేయాలంటే సో ఎక్కడికి కాన్ఫిగర్ చేస్తున్నాం? అనదర్ Backup లొకేషన్, share. అనదర్ Another లొకేషన్, location. బ్యాకప్ షేర్. సో ఈ షేర్ ఫోల్డర్ ఒకటి కావాలా? సో ఇది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకి? లోకల్ కాపీ ఫోల్డర్ కావాలి. అవునా? ఎస్ Yes, సార్. sir. లోకల్ కాపీ ఫోల్డర్ ప్రైమరీ కంప్యూటర్ లో కావాలా, సెకండరీ కంప్యూటర్ లో కావాలా? Secondary. ఓకే, సెకండరీ కంప్యూటర్ లో కావాలి. వెరీ గుడ్. సో ఏది సెకండరీ కంప్యూటర్ చెప్పండి, ఇదా ఇదా? VM2. 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 ఓకే, ఓపెన్ దిస్, గో టు దిస్ PC. సో C drive, I am creating local copy. Anybody have any doubts here? Any doubts? No, sir. నేను ఇప్పుడు ఈ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నా. ఫైన్. సో నాకు యాజ్ పర్ డయాగ్రామ్ ఇంకేం క్రియేట్ చేయాలి? నేను బ్యాకప్ షేర్ ఒకటి క్రియేట్ చేయాలి. బ్యాకప్ షేర్ ఎక్కడ ఉండాలి? డిఫరెంట్ లొకేషన్. ఓకే. సో రియల్ టైమ్ లో అయితే డొమైన్ ని వాడము. ఇక్కడ మనకి ఇంకో సర్వర్ లేదు కాబట్టి VM1 లో బ్యాకప్స్ పెట్టుకోలేం, VM2 లో బ్యాకప్స్ పెట్టుకోలేం. సో మనకి ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇందులో నేను బ్యాకప్ షేర్ క్రియేట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. రియల్ టైమ్ లో డొమైన్ కంట్రోలర్ లో ఎప్పుడు మనం ఏ పర్సనల్ ఫైల్స్ కానీ కంప్యూటర్ ఫైల్స్ కానీ పెట్టకూడదు. కానీ ఇక్కడ పర్పస్ ఏంటంటే మనకి వేరే లొకేషన్ లేదు కాబట్టి నేను C drive లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని బ్యాకప్ షేర్ అని పిలుస్తాం. బ్యాకప్ షేర్ అని పేరు పెట్టినంత మాత్రాన ఇది షేర్డ్ ఫోల్డర్ అవ్వదు. షేర్డ్ ఫోల్డర్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలి. ప్రాపర్టీస్ ఓపెన్ చేసి షేర్ అని కొట్టాలి. షేర్ ఎవరితో షేర్ చేయాలి? సో రైట్ నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎవ్రీవన్. సో యాక్చువల్గా అయితే సర్వీస్ అకౌంట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు డెమోలో ఎర్రర్స్ రాకూడదు కాబట్టి నేను ఎవరివన్ ఇస్తున్నా. ఎవరివన్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నా. షేరింగ్. సో ఇది పాత్ //domain//బ్యాకప్ షేర్. ఇది పాత్ అన్నమాట. ఈ పాత్ ఇస్తే మీకు గో టు ప్రాపర్టీస్, బ్యాకప్ షేర్ వర్క్ అవుతుంది. కాపీ దిస్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ బ్యాకప్ షేర్ రెడీ అయిందా? Yes, sir. ఎస్ సార్. ఓకే. లోకల్ కాపీ రెడీ అయిందా?
ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రైమరీ సర్వర్ నుంచి టైం టు టైం బ్యాకప్ షేర్కి ఇస్తున్నాం. బ్యాకప్ షేర్ ఎలా వెళ్తుంది, బ్యాకప్ జాబ్ ద్వారా వెళ్తుంది, అవునా? జాబ్లు ఎవరు రన్ చేస్తారు, ఏజెంట్. ఏజెంట్ రన్ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ కి హెల్ప్ ఎవరు చేస్తారు? ఓకే, ఆపరేట్. కాదు కాదు కాదు, మనం ఇందాకే చెక్ చేసాం. చూడండి, సిక్వెల్ సర్వర్ ఏజెంట్ చూపిస్తా. ఇది ఏజెంటా? ఇదేనా ఏజెంట్? దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? Yes. లాగాన్ యాజ్ సర్వీస్ అకౌంట్. సర్వీస్ అకౌంట్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ Yes, సార్. sir. సో ఏజెంట్ కి హెల్ప్ చేసేది సర్వీస్ అకౌంట్ కాబట్టి సర్వీస్ అకౌంట్ కి ఈ బ్యాకప్ షేర్ మీద పర్మిషన్స్ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఎవరివని ఇచ్చేసాం. సో రియల్ టైమ్ లో ఏంటంటే ఈ సర్వీస్ ఓపెన్ చేసి, ఓకే, గో టు సెక్యూరిటీ, ఎడిట్. సో మనం ఏం చేస్తామంటే యాడ్ HKS సిక్వెల్ సర్వీస్ అకౌంట్ కి బ్యాకప్ షేర్ ఫోల్డర్ మీద పర్మిషన్స్ ఇస్తాం. రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఫుల్ కంట్రోల్. అప్లై, క్లిక్ ఆన్ ఓకే. ఆ పర్మిషన్స్ లేవనుకో, సర్వీస్ అకౌంట్ ఈ ఫోల్డర్ ని కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ సర్వీస్ అకౌంట్ కి ఇంకొక ఫోల్డర్ మీద కనెక్టివిటీ ఉండాలి. ఏ ఫోల్డర్ అది? లోకల్ కాపీ. ఇక్కడున్న బ్యాకప్ ఫైల్స్ ని టైం టు టైం అది కాపీ చేయాలి. కాపీ చేయాలంటే రీడ్ యాక్సెస్ ఉండాలి దానికి. ఓకే, సో ఐ విల్ గో టు సెకండ్ కంప్యూటర్. వేర్ ఇస్ సెకండ్ కంప్యూటర్? దిస్ ఇస్ సెకండ్ కంప్యూటర్. Go to local copy, right click, go to properties, go to security, go to add HKS SQL service. Check names, name is working fine, allow full access. Okay, permissions అన్ని కరెక్ట్ గా అయిపోయింది. Now we will start actual process. Actual process ఏంటి? లాగ్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ దిస్ యాజ్ ప్రైమరీ డేటాబేస్. ఇది ప్రైమరీ డేటాబేసా కాదా? SSMS ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ప్రైమరీ డేటాబేస్ అంటే ఏంటి? మెయిన్ ఫస్ట్ మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసినామో అది ప్రైమరీ డేటాబేస్. దీనికి డూప్లికేట్ కాపీని VM2 లో మెయింటైన్ చేస్తున్నాం, అది సెకండరీ డేటాబేస్. ఇది ప్రైమరీనా కాదా? Yes. ఓకే, రైట్ క్లిక్, ప్రైమరీ డేటాబేస్, టాస్క్, షిప్ ట్రాన్సాక్షన్ లాగ్స్, ఇది ఓపెన్ అయింది. ఎనేబుల్ దిస్ యాజ్ ఎ ప్రైమరీ డేటాబేస్. సో దీన్ని నేను ప్రైమరీ డేటాబేస్ గా ఎనేబుల్ చేశాను. నెక్స్ట్, బ్యాకప్ సెట్టింగ్స్. సో ప్రైమరీ డేటాబేస్ కి ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాకప్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయాలి. క్లిక్ ఆన్ బ్యాకప్ సెట్టింగ్స్. నెట్వర్క్ పాత్ ఫర్ బ్యాకప్ ఫోల్డర్. బ్యాకప్ ఫోల్డర్ పాత్ ఏంటి? సో ఎక్కడ ఉంది అది? డొమైన్ లో ఉంది. రైట్ డొమైన్. గో టు ప్రాపర్టీస్, గో టు షేరింగ్, కాపీ దిస్ పాత్. ఈ పాత్ ని ఇక్కడ ఇవ్వండి. కంప్లీటెడ్. సో ఇఫ్ బ్యాకప్ ఫోల్డర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ప్రైమరీలో ఉందా బ్యాకప్ షేర్? ఇప్పుడు బ్యాకప్ షేర్ ఫోల్డర్ డొమైన్ కంట్రోలర్ లో ఉందా, ప్రైమరీలో ఉందా? ప్రైమరీ. బ్యాకప్ షేర్ అనే ఫోల్డర్ మనం క్రియేట్ చేసింది డొమైన్ కంట్రోలర్ లో ఉందా, ప్రైమరీ సర్వర్ లో ఉందా? డొమైన్ కంట్రోలర్ డొమైన్. సార్. సో సేమ్ కంప్యూటర్ లో లేదు కాబట్టి ఇది వదిలేయండి. సేమ్ కంప్యూటర్ లో ఉంటే ఆ కంప్యూటర్ పాత్ ఇమ్మంటున్నాడు. ఇఫ్ బ్యాకప్ ఫోల్డర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ప్రైమరీ సర్వర్ లేదు కాబట్టి అది వదిలేద్దాం. ఓకే ఫైన్. సో ఇది డిఫాల్ట్ ఆప్షన్. ఎవరి 3 days కి ఒకసారి పాత బ్యాకప్ ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తుంది. సో జాబ్ నేమ్ ఏంటి? LS అంటే లాగ్ షిప్పింగ్, బ్యాకప్ సేల్స్ అనేది జాబ్ నేమ్. ఈ జాబ్ కి ఒక షెడ్యూల్ అయితే ఇవ్వాలి కదా, డైలీ ఎప్పుడు రన్ అవ్వాలని. ఓపెన్ దిస్. సో ఎవ్రీ 10 minutes 15 minutes ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ టైమింగ్? అది 5 minutes 10 minutes 15 minutes అనే టైమింగ్ ఎలా డిసైడ్ అవుతాం? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరి 5 minutes కి రన్ అవ్వాలా, 10 minutes కి రన్ అవ్వాలా, 15 minutes కి రన్ అవ్వాలా అనేది బేస్డ్ ఆన్ క్లయింట్, RPO రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్. క్లయింట్ ఎంత డేటా లాస్ ని యాక్సెప్ట్ చేయగలుగుతాడు అనే దాన్ని బట్టి మనం టైం చూస్ చేసుకుంటాం. క్లయింట్ 5 minutes డేటా ఓకే అన్నాడు అనుకో, 5 minutes వరకు. 3 minutes డేటా లాస్ ఓకే అంటే 3 minutes వరకు. ఫర్ డెమో పర్పస్ ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ 2 minutes.
రియల్ టైంలో 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలి? రికరింగ్ అంటే కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి, డైలీ రన్ అవ్వాలి. అలాగే టైమింగ్, సో ఆకర్స్ అట్ ఎవరీ 1 డే కాదు, every 2 minutes. Starting from here, ending at night here. స్టార్టింగ్ డేట్ ఈ రోజు నుంచి టీకాన్. ఓకే, బ్యాకప్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఫైన్. బ్యాకప్ కంప్రెషన్ వాడాలా వద్దా? కంప్రెస్డ్ బ్యాకప్ వెరీ గుడ్ థింగ్. సో బ్యాకప్ కంప్రెషన్ వాడండి, నో ప్రాబ్లం. సో ఐఎమ్ యూజింగ్ కంప్రెషన్ ఆల్సో. వస్తే ఇది కింద ఉంది ఓకే బటన్, ఇది కనిపించట్లేదు. సో ఐ విల్ హైడ్ దిస్ టాస్క్ మేనేజర్, టాస్క్ బార్ సెట్టింగ్స్. టాస్క్ బార్ సెట్టింగ్ హైడ్ చేస్తాను. ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు కింద ఓకే కనిపిస్తుంది చూడండి. ఓకే బటన్, వేర్ ఇస్ ఓకే బటన్? ఇక్కడ ఓకే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఓకే రీహైడ్ చేస్తాను, లాక్ చేసాను. ఫైన్. సో ఇప్పుడు ఏం చేసాం? బ్యాకప్ సెట్టింగ్స్ ఇచ్చేసాం. తర్వాత ఏం చేయాలి? బ్యాకప్ సెట్టింగ్స్ అయిపోయింది యాజ్ పర్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాకప్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? బ్యాకప్ షేర్ నుంచి కాపీ, లోకల్ కాపీకి కాపీ జాబ్ షెడ్యూల్ చేయాలి. అవునా కాదా? సార్ ఓకే, సో షెడ్యూల్ ఎలా చేస్తామో చూడండి. సో గో టు సెకండరీ సర్వర్ ఇన్స్టాన్సెస్ అండ్ డేటాబేసెస్. సెకండరీ సర్వర్ ఏంటో యాడ్ చేసుకోండి. క్లిక్ ఆన్ హియర్. సెకండరీ సర్వర్ ఏంటి? కనెక్ట్ VM2 SQL ఈజ్ మై సెకండరీ. ఒకవేళ నాకు అక్కడ కనుక TCP/IP డిజేబుల్ లో ఉందనుకోండి, ఇది కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయింది కదా ఇప్పుడు. కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ టైం చూడండి, నేను అక్కడికి వెళ్తున్నా, వాంటెడ్ గా TCP/IP డిజేబుల్ చేస్తా. గో టు నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్, TCP/IP డిజేబుల్. సో గో టు ఇన్స్టాన్స్, రీస్టార్ట్ ఇట్. రీస్టార్ట్ అయిన ప్రతిసారి ప్రాసెస్ ఐడి మారిపోతుంది. ప్రాసెస్ ఐడి అంటే ఏంటి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ప్రాసెస్ అనేది. బేసిక్ క్లాస్ లోకి వెళ్ళండి, మీకు అర్థం అవుతుంది. దీన్ని కూడా ఒకసారి రీస్టార్ట్ చేసుకో. ఇప్పుడు VM1 లోకి వెళ్ళి నేను మళ్ళీ కనెక్ట్ కొడతా, చూడండి ఏం జరుగుతుంది. కనెక్ట్. సో వేరే కంప్యూటర్ లో ఉన్నటువంటి SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే TCP/IP ప్రోటోకాల్ ఎనేబుల్ లో ఉండాలి. ఇక్కడ ఎనేబుల్ లో లేదనుకోండి, ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ వస్తుంది, కనెక్ట్ అవ్వదు. ఇందులో కూడా ఎంక్రిప్షన్ వస్తుంది సార్. అంకిరెడ్డి స్పష్టనార్థం అవ్వలేదు. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సార్, ఇప్పుడు ఇది ఎంక్రిప్షన్ కాన్సెప్ట్ దీంట్లో యూజ్ చేస్తాం సార్. చేయొచ్చు కావాలనుకుంటే, కానీ TDE దాన్ని ఎనేబుల్ చేయాలి, నేను చేయలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి VM2 లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేను నెట్వర్క్ కాన్ఫిగరేషన్ లో ప్రోటోకాల్స్ లో TCP/IP ఎనేబుల్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్న సర్వర్ ని. Now you will go to VM1. It will connect. Go to VM1. You can connect. Connect. సో అక్కడ TCP/IP ఎనేబుల్ గా ఉండాలి. ఇనీషియలైజ్ సెకండరీ డేటాబేస్ బాగానే ఉంది. ఎవరి 10 మినిట్స్ కి 15 మినిట్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ పంపిస్తామని చెప్పుకున్నాం. ఏం కాపీ పంపిస్తున్నాం? లాగ్ బ్యాకప్ కాపీ. ట్రాన్సాక్షన్ లాగ్ షిప్పింగ్, కాన్సెప్ట్ పేరే లాగ్ షిప్పింగ్. లాగ్స్ ని షిప్పింగ్ చేస్తున్నాం. షిప్పింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓకే, సో లాగ్ బ్యాకప్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే ఫస్ట్ ప్రైమరీ ఫుల్ బ్యాకప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలా, వెళ్ళకూడదా?
వెళ్ళాలి సార్. సో ఫస్ట్ ఫుల్ బ్యాకప్ ని తీసుకొని ఇక్కడ మనం పెట్టాలి. ఎందుకు చూడండి, మీరు ఇక్కడ సెకండరీ కంప్యూటర్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాన్స్ లోకి వెళ్తే ఇక్కడ డేటాబేసెస్ ఏం లేవు. అసలు డేటాబేసే లేకపోతే సేల్స్ డేటాబేస్ మీరు లాగ్ బ్యాకప్స్ ఎక్కడ అప్లై చేస్తారు? అప్లై చేయాలి. దీన్నే డేటాబేస్ ఇనిషియలైజేషన్ అంటాం. సెకండరీ డేటాబేస్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజ్ సెకండరీ డేటాబేస్ ఎలా చేయాలి? 2 ఆప్షన్స్. ఒకటి, generate a full backup of the primary database and restore it into the secondary database. అక్కడ లేదనుకోండి, సో ఇక్కడ ప్రైమరీ బ్యాకప్ ని క్రియేట్ చేసి ఇక్కడ దానంతకదే SQL సర్వరే రీస్టోర్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్, రీస్టోర్ అన్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్. నువ్వేం కొత్త బ్యాకప్ క్రియేట్ చేయద్దు, నేను ఆల్రెడీ బ్యాకప్ క్రియేట్ చేసి పెట్టా, ఆ బ్యాకప్ యూజ్ చేసి నువ్వు రీస్టోర్ చేయి. సెకండ్ ఆప్షన్, ఆ బ్యాకప్ ఫైల్ పాతిస్తా. థర్డ్ ఆప్షన్, నువ్వేం బ్యాకప్ తీసుకోవద్దు, రిస్టోర్ చేయొద్దు, జస్ట్ ఇనిషియలైజ్ చేయి చాలు. ఎందుకంటే నేనే బ్యాకప్ తీసుకున్నా, నేనే రిస్టోర్ చేస్తాను. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇంతవరకు నేను బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేయాలి. ఓకే, సో రిస్టోర్ ఆప్షన్స్ ఓకే, ఇది వదిలేసేయండి, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ పాత్ వెళ్ళిపోతుంది. ఫైన్. సో జనరేట్ ఫుల్ బ్యాకప్ అండ్ రిస్టోర్ ఇట్ టు సెకండరీ ఆప్షన్స్. సో ఇప్పుడు సెకండరీ డేటాబేస్ ని ఇనిషియలైజ్ చేసేసిన. నెక్స్ట్ జాబ్ ఏంటి? కాపీ జాబ్. కాపీ జాబ్ లో డెస్టినేషన్ ఫోల్డర్ ఫర్ కాపీడ్ ఫైల్స్. దిస్ ఫోల్డర్ ఈజ్ యూజువల్లీ లొకేటెడ్ ఆన్ ద సెకండరీ సర్వర్. సెకండరీ సర్వర్ లో ఉన్న ఫోల్డర్ ఏంటి? డెస్టినేషన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ పేరేంటి? లోకల్ కాపీ. లోకల్ కాపీ. ఆ లోకల్ కాపీ ఫోల్డర్ పాత్ ఇవ్వండి అని అడుగుతున్నారు. డెస్టినేషన్ ఫోల్డర్ కాపీ ఫర్ కాపీడ్ ఫైల్స్. ఆ పాత్ ఏంటి? గో టు సెకండరీ కంప్యూటర్, ఓపెన్ దిస్ పీసీ, సి డ్రైవ్, లోకల్ కాపీ, కాపీ దిస్ పాత్. ఇక్కడ క్లిక్ చేస్తే పాత్ వస్తుంది. కంట్రోల్ సి డ్రైవ్ : లోకల్ కాపీ. ఆ పాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, తర్వాత షెడ్యూల్. సో ఇది అక్కడ ఎవరీ 2 minutes కి రన్ చేసినాం కదా, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఎవరీ 3 minutes కి ఇది షెడ్యూల్ చేద్దాం. 1 minute గ్యాప్ ఇద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే, షెడ్యూలింగ్ ఇచ్చేసినాం. నెక్స్ట్ బ్యాకప్ జాబ్ అయిపోయింది, కాపీ జాబ్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ జాబ్? యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, బ్యాకప్ జాబ్ అయిపోయింది, కాపీ జాబ్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ జాబ్? రీస్టోర్ జాబ్. కాన్ఫిగర్ రీస్టోర్ ట్రాన్సాక్షన్. So there are 2 modes here. Okay, what is this mode? What is this mode? I will shortly discuss. Right now I am going with no recovery mode. No recovery mode లో ఈ రీస్టోర్ జాబ్ కి షెడ్యూల్ ఇవ్వాలి. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు? ఓకే, ఎవరీ 5 minutes కి నేను రీస్టోర్ ఆపరేషన్ పెడతాను, లేకపోతే 4 minutes కి పెడతాను. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. 5 minutes పెడతానండి. సరే, ఫస్ట్ టైం ఉంది. క్లిక్ ఆన్ ఓకే. సో బ్యాకప్ జాబ్ కాన్ఫిగర్ చేసాం. ఓకే, రీస్టోర్ జాబ్, కాపీ జాబ్ కాన్ఫిగర్ చేసాం, రీస్టోర్ జాబ్ కాన్ఫిగర్ చేసాం. అయితే వీటన్నిటిని, సర్వర్లన్నిటిని మానిటర్ చేయడానికి వి నీడ్ ఏ ఆప్షనల్ మానిటర్. మీకు కావాలంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే వద్దు. వీటన్నిటిని మానిటర్ చేయడానికి మనకు మానిటర్ డేటాబేస్ సర్వర్ కావాలి. సో అది ఎక్కడ కాన్ఫిగర్ చేయాలంటే సిబిసి. యూజ్ ఏ మానిటర్ ఇన్స్టాన్స్. మీకు కావాలంటే కాన్ఫిగర్ చేసుకోండి, లేకపోతే అక్కడ. సో నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. గో టు సెట్టింగ్స్, కనెక్ట్ మానిటర్ ఇన్స్టాన్స్. ఏంటి ఇన్స్టాన్స్? మానిటర్ ఇన్స్టాన్స్ SQL i3. జాగ్రత్తగా గమనించండి, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇచ్చినప్పుడు ఇది ఒక్కటే వచ్చింది, కంప్యూటర్ నేమ్. నేమ్డ్ ఇన్స్టాన్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేమ్ / ఇన్స్టాన్స్ నేమ్ వచ్చింది. ఓకే, క్లిక్ ఆన్ కనెక్ట్. ఇది కనెక్ట్ అయింది ఎందుకంటే సేమ్ కంప్యూటర్ లో ఉంది. ఐడియల్ గా మనం ఇక్కడ కూడా ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి ఉండాలి. నెట్వర్క్ ప్రోటోకాల్స్ చేయలేదు. SQL i3 TCP/IP ఎనేబుల్ చేసి ఇప్పుడన్నా చేద్దాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. గో టు ఇన్స్టాన్సెస్ i3, రీస్టార్ట్ ఇట్. అలాగే సర్వర్ ని కూడా, ఏజెంట్ ని కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ ద ఏజెంట్. గో టు హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? మానిటరింగ్ సెట్టింగ్స్ మానిటర్ సెట్టింగ్స్ వాడుతాను. ఇంపర్సనేట్ ప్రాక్సీ అకౌంట్ ఆఫ్ ద జాబ్.
సో ఏజెంట్ సర్వీస్ లో ఏ ఐడి పాస్వర్డ్ ఉంటుందో ఆ ఐడి పాస్వర్డ్ తోనే ఇది వర్క్ అవుతుంది. లేదా మీరు కొత్తగా లాగిన్ ఐడి క్రియేట్ చేసి ఇవ్వాలి. సో ఐఎమ్ యూజింగ్ ఇంపర్సనేషన్. ఓకే ఫైన్. నా క్లిక్ ఆన్ ఓకే. కింద ఓకే ఉంది, మీకు కనిపించట్లేదు. సో నేను ఎంటర్ కొడుతుండే అది ఓకే తీసేసుకుంటాను. సో లాక్ షిప్పింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. ఇదే బ్యాకప్ తీసుకునింది, ఇదే రిస్టోర్ చేసింది. సేవింగ్ సెకండరీ డేటాబేస్ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్, సేవింగ్ ప్రైమరీ బ్యాకప్ సెటప్, సేవింగ్ మానిటర్ కాన్ఫిగరేషన్. Everything is success. Close this. Now go to here. Lock shipping is configured. Go to VM2, SSMS, refresh. So ఇక్కడ డేటాబేస్ వచ్చిందా రాలేదా? సో మీరు టైం టు టైం ఇక్కడ ఏ డేటా ఎంటర్ చేస్తారో ఎవ్రీ 3 minutes కి ఇప్పుడు బ్యాకప్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాకప్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ అవుతుంది అదే బ్యాకప్ 3 minutes 4 minutes కి. అక్కడ నుంచి ఇక్కడికి ఎవరి 4 to 5 minutes ఇక్కడనే లోకల్లోనే అది రీస్టోర్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ డేటాబేస్ లో ఏం డేటా ఎంటర్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్ టేబుల్ ఉంది. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? 5 members ఉన్నారు. 6th కస్టమర్ ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఈ కస్టమర్ ఈ డేటాబేస్ లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes. యాజ్ పర్ జాబ్ షెడ్యూల్. వెరీ గుడ్. జాబ్ షెడ్యూల్ ఎంత ఇచ్చినామో నాకు గుర్తులేదు, 4 minutes or 5 minutes. సో 5 మీరు minutes. ఎంత టయానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 minutes ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మినిట్స్ ఇచ్చాము? 4 minutes ఇచ్చాము. మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డేటా ఏదైనా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే, ట్రావెల్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 minutes. My RPO is 5 minutes. That is why I calculate like that. Anybody have in the past? ఇక్కడ ఏమైనా టఫ్ అనిపిస్తుందా కాన్సెప్ట్ వైజ్? No, sir. ఓకే. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కాన్ఫిగర్ చేసేటప్పుడు. మొత్తం ఎవ్రీథింగ్ సెటప్ అంతా ఈ డయాగ్రామ్ లో ఉంది. నౌ గో టు ఇన్స్టాన్స్. ఓకే, ప్రైమరీ. సో ఇందులో ఏం డేటా ఉందో చెక్ చేద్దామా? అరే ఏమైంది? వాట్ ఈస్ ద ఎర్రర్? సేజ్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ అంటుంది. సో సెకండరీ డేటాబేస్ ని మీరు రీడ్ చేయలేరు లాక్ షిప్పింగ్ లో. దీన్ని ఓన్లీ డిజాస్టర్ రికవరీ కాపీ కిందే వాడుకుంటాము, రీడబుల్ కాపీ కింద వాడుకోలేము. అంటే డేటాబేస్ లో ఏం జరుగుతుందో ఎవరైనా కనెక్ట్ అయి చూడలేరు. ఒకవేళ మీరు అలా చూడాలనుకుంటే మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు వేరే మోడ్ తో కాన్ఫిగర్ చేయాలి. ఏ మోడ్ అది? స్టాండ్ బై మోడ్. Okay, let me configure standby mode quickly. So go to ChatGPT, provide student database as the above. సో ఈసారి స్టెప్స్ అన్ని మీరే చెప్పండి. కాపీ దిస్. Go to here, VM1 SQL. I'm creating a new database. Database name is student database. I'm using this database. Then I'm creating 3 tables in it. Done. So refresh the database list. Student database create in that. How many tables are there in students database? Select star from sys.tables. 1, 2, 3 students course enrollments 3 tables ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే ప్రైమరీ డేటాబేస్ మీద నాకు ఎక్కువ లోడ్ పడతా ఉంది.
సో ఇక్కడ మనకు 3 టేబుల్స్ ఉన్నాయి. దీనికి లాక్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఓకే, చూడండి డయాగ్రామ్ చూడండి. మనకు ప్రీ రిక్విసైట్స్ ఏం కావాలి? సో ఒక బ్యాకప్ షేర్ కావాలి, దానికి సర్వీస్ అకౌంట్ కి పర్మిషన్స్ ఇవ్వాలి, లోకల్ కాపీ ఉండాలి, దానికి సర్వీస్ అకౌంట్ కి పర్మిషన్స్ ఉండాలి. సో go to domain, create a backup share, one more backup share here. DS2. Open these properties, share it with everyone. Add, read and write access, share it, click on done. అలాగే సెక్యూరిటీలోకి వెళ్ళండి, ఎడిట్ కొట్టండి, మీ సర్వీస్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. సిక్వెల్ సర్వీస్ కి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఫుల్ కంట్రోల్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఒక్కసారి ఈ షేర్ పార్ట్ ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ లోకల్ కాపీ కావాలి. VM2కి వెళ్ళండి, VM2 లోకి వెళ్ళి దిస్ లోకి వెళ్ళండి, C drive లోకి వెళ్ళండి. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ లోకల్ 2. సో దిస్ ఇస్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లోకల్ కాపీ LC2. LC2 కి సెక్యూరిటీలోకి వెళ్ళి ఎడిట్ కొట్టి యాడ్ జస్ట్ అని ఇక్కడ మనం సర్వీస్ అకౌంట్ HKS ఈక్వల్ సర్వీస్ చెక్ నేమ్స్ క్లిక్ ఆన్ ఓకే. ఐడియల్ గా అయితే రీడ్ ఒక్కటే ఇవ్వాలి. ఈ రీడ్ ఇస్తే సరిపోద్ది, డెమోలో ఎర్రర్స్ ఏం రాకూడదు కాబట్టి రీడ్ అండ్ రైట్ ఇస్తుంది. సో ఇనిషియల్ సెటప్ అయిపోయింది, బ్యాకప్ షేర్ రెడీగా ఉంది, లోకల్ కాపీ రెడీ ఉంది. లెట్ మీ డూ ద కాన్ఫిగరేషన్. గో టు ప్రైమరీ సర్వర్. చెప్పండి ఎలా చేయాలి? How to do log shipping configuration. Come on. చెప్పండి, ఇందాక మాట్లాడుకున్నాం కదా. రైట్ క్లిక్, either go to properties or go to task, ship transaction logs. మనం ఏం చేయం ఇక్కడ? బ్యాకప్ జాబ్, కాపీ జాబ్, రిస్టోర్ జాబ్, ఈ 3 జాబ్స్ షెడ్యూల్ చేస్తాం. ఎనేబుల్ దిస్ యాజ్ ప్రైమరీ డేటాబేస్. బ్యాకప్ సెట్టింగ్స్. సో బ్యాకప్ షేర్ పాత్ ఏంటి? బ్యాకప్ షేర్ పాత్ వచ్చేసి ఒక ఇక్కడ కాపీ అవ్వలేదు. Let me go to here, go to properties, go to sharing. This is the copy path. So this backup setting. సో ఇది బ్యాకప్ షేర్ పాత్. సేమ్ కంప్యూటర్ లో లేదు కాబట్టి ఇది ఇవ్వట్లేదు. దాని షెడ్యూల్ ఎవరి 1 minute కి ఇస్తున్నా. ఇప్పుడు 1 minute కి ఇస్తా షెడ్యూల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ సెకండరీ డేటాబేసెస్ సర్వర్. సో ఈ సర్వర్ ఏంటి? యాడ్ ఇట్. సో సెకండరీ సర్వర్ ఏంటి నాకు చెప్పాలి? VM2. Click on this. So secondary database initialization. So I am choosing first option because it will automatically take backup of student database and it will restore in VM2 automatically. So ఇక్కడ నుంచి VM1 నుంచి బ్యాకప్ ఇక్కడికి రీస్టోర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ కాపీ అంటే ఫస్ట్ ఫుల్ బ్యాకప్. తర్వాత ఏంటి? కాపీ జాబ్. కాపీ జాబ్ లో లోకల్ ఫోల్డర్ కాపీని మీరు రీస్టోర్ చేయాలి, అక్కడ పేస్ట్ చేయాలి. సో లోకల్ ఫోల్డర్ కాపీ ఏంటి? LC2 మనకు కావాల్సింది. Go to here, sorry, open this, take part of this copy. Okay, go to here, paste it here.
సో కాపీ ఫోల్డర్ లొకేషన్ జాబ్ షెడ్యూల్ ఎవరి 2 minutes కి చేసుకుందాం. ఇంకేం టచ్ చేయొద్దు, క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ రిస్టోర్ జాబ్, ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మేక్ ఇట్ స్టాండ్ బై మోడ్. ఎందుకు? We can read and సో ఈ ఆప్షన్ ఎందుకు నేను తర్వాత చెప్తాను. డిస్కనెక్ట్ యూజర్స్ ఇన్ ద డేటాబేస్ వెన్ రిస్టోరింగ్ బ్యాకప్స్. బ్యాకప్ రిస్టోర్ అయ్యేటప్పుడు యూజర్ డిస్కనెక్ట్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే రిస్టోరేషన్ లేట్ అవుతుంది. ఓకే, షెడ్యూల్ ఇట్ ఫర్ ఎవరీ 3 minutes. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టాండ్ బై మోడ్ పెట్టుకున్నాం, నో రికవరీ మోడ్ పెట్టట్లేదు. క్లిక్ ఆన్ ఓకే. దెన్ యూజ్ మానిటర్ సర్వీస్, సెట్టింగ్స్, కనెక్ట్ VM2 SQL కాదు, VM1 SQL i3 is our monitor. You can connect. Okay, fine, everything is good. You can okay కింద ఉంది కనిపించట్లేదు, ఇక్కడ ఉంది. ఓకే, జస్ట్ ట్యాబ్ వాడతాను. ట్యాబ్ ఓకే, క్లిక్ ఆన్. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి, బ్యాకప్ తీసుకుంది, రిస్టోర్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నౌ క్లోజ్ దిస్. ఇప్పుడు మీరు సెకండరీ డేటాబేస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్ డేటాబేస్లోకి వెళ్తే డేటాబేస్ లిస్ట్లో ఏమని వచ్చింది? ఇది స్టాండ్ బై. stand by. సో కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ మోడ్స్ ఆర్ దేర్ ఇన్ SQL Server Lakshipin? 2 modes. 3. నో రికవరీ మోడ్, Stand by. Stand by. Okay, so there are 2 recovery modes. One is standby mode, no recovery mode. Log shifting operating modes అంటారు వీటిని. సో ఇప్పుడు మీరు ఈ డేటాబేస్ ఓపెన్ చేసి యూ కెన్ సీ ద డేటా. స్టూడెంట్స్, రైట్ క్లిక్, 1000 rows. డేటా వచ్చిందా? Yes, sir. అదే ఈ డేటాబేస్ ని మీరు ఓపెన్ చేయగలుగుతారా? ఓపెన్ చేయలేరు. సో దిస్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి యూస్ ఫర్ డిజాస్టర్ రికవరీ కాదు. దిస్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి యూస్ ఫర్ హై అవైలబిలిటీ కాదు. సో ఇక్కడ ఏంటంటే ప్రైమరీ డేటాబేస్ మీద లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కనెక్షన్లు వస్తాయి. ప్రైమరీ డేటాబేస్ జనరల్ గా దేనికి వాడతారు? ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే ఇది మెయిన్ డేటాబేస్ కాబట్టి ఇందులో మాడిఫై చేస్తారు, అవునా? Yes, sir. ఇక్కడ మాడిఫై అయిన డేటా మొత్తం మనకి సెకండరీ డేటాబేస్కి వెళ్తుంది, అవునా? Yes. సో సెకండరీ డేటాబేస్ లో మనం మాడిఫికేషన్స్ ఏం చేయం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? True. Okay. But we can list. సెకండరీ డేటాబేస్ లో ఎప్పుడు కూడా మాడిఫై చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఐడియల్ ఆప్షన్. సో చేస్తే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అసలు అది అలౌ చేయదు మేము. ఓకే, సో అందుకే సెకండరీ వచ్చేసి రీడ్ ఓన్లీ కాపీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABCDEFG అని ఎంటర్ చేశారు డేటా. సేమ్ డేటా ఎవరీ టైమ్ టు టైమ్ ఇట్ విల్ మూవ్ టు హియర్. సో నాకు మాడిఫికేషన్ చేసే వాళ్ళంతా దీనికి కనెక్ట్ అయితే ఓకే. జస్ట్ డేటా ఏముందో చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది డెవలపర్స్, వాళ్ళందరి కనెక్షన్లు నేను సెకండరీ డేటాబేస్కి ఇస్తా. Second. ఈ సర్వర్ నేము, ఈ పాస్వర్డ్ ఇచ్చేసి, పాస్వర్డ్ అక్కర్లేదు, ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారు డెవలపర్స్, ఈ కంప్యూటర్ కనెక్ట్ అవ్వకుండా ఈ కంప్యూటర్ కనెక్ట్ అవుతారు. ఎందుకు? వాళ్ళు జస్ట్ సెలెక్ట్ కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. సెలెక్ట్ కమాండ్లు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళందరూ ఈ కంప్యూటర్ కనెక్ట్ అవ్వండి, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేసే వాళ్ళంతా ఈ కంప్యూటర్ కనెక్ట్ అవ్వండి అని చెప్తారు. దీనివల్ల నాకేమవుతుంది, ఈ కంప్యూటర్ మీద లోడ్ తగ్గుతుంది. సో రీడ్ ఆపరేషన్స్ కి వీ కెన్ యూజ్ సెకండరీ డేటాబేస్ ఇన్ స్టాండ్ బై మోడ్. Is it clear? Anybody have any doubts? Awesome. సో Sir, నేను ఇప్పుడు- డేటాబేస్ చెప్పండి, ఒక్క నిమిషం. నేను ఫస్ట్ కొంత డేటా ఇన్సర్ట్ చేస్తా, అది ఎక్కడికి Okay. వస్తుందో లేదో చెక్ చేద్దాం, తర్వాత మీ డౌట్ అడుగు. Okay, sir. So it will take some time, right?
So 6th record I am inserting hari@gmail.com. సేమ్ ఇదే కాపీ చేసేస్తాం. బ్యాంగ్లూర్. క్లోజ్ దిస్. సేవ్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో 6th రికార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ అయింది. లెట్ మీ గో ఓవర్ హియర్. ఇక్కడ ఇన్సర్ట్ అయిందా? ఇప్పుడే, ఇంకా రాలేదు. ఓకే, సో టైం ఎంత? 3 10:58. minutes. 10:59. 11:01 కి ఇక్కడ రికార్డ్ వస్తుంది, చూద్దాం. సో మీ డౌట్ అడగండి ఇప్పుడు. సార్ ఇప్పుడు లోడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు కదా సార్, అది ఆ, ఒకవేళ ఇది పర్మిషన్ ఇవ్వాలంటే ఈ టేబుల్స్ మీద వాళ్ళకి ఎలా ఇస్తాం సార్? ఈ టేబుల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, పర్మిషన్, ఈ టేబుల్ ఇది యూజ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు రోల్ బేస్డ్ పర్మిషన్స్ మనం సెక్యూరిటీ టాపిక్ ఒకసారి రెఫర్ చేయండి. VM1 లో వాళ్ళకి డేటాబేస్ లెవెల్ పర్మిషన్స్ కావాలా, టేబుల్ లెవెల్ పర్మిషన్స్ కావాలా? ఒక లాగిన్ ని యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడే ఆ యూజర్ కి పర్మిషన్స్ ఇచ్చేస్తాం. సో వాళ్ళకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మాడిఫై చేయగలుగుతారు. లేదనుకోండి వాళ్ళు చేయలేరు. ఓకే సార్. ఓకే, ఎనీ డౌట్స్? మాక్సిమం ఎన్ని కంప్యూటర్స్ యూజ్ చేయొచ్చు సార్ లాగ్ షిప్పింగ్ కి? వెరీ గుడ్, వ్యాలిడ్ క్వశ్చన్. సో లాక్ షిప్పింగ్ లో అన్లిమిటెడ్ కాపీస్ యూ కెన్ యూస్. సో సింగిల్ ప్రైమరీ పెట్టుకొని, సో మల్టిపుల్ కంప్యూటర్స్ లో మల్టిపుల్, ఇక్కడ ఏమవుతుంది, బ్యాకప్ వరకు ఒకటే ఆపరేషన్ బ్యాకప్ షేర్ కి. బ్యాకప్ షేర్ నుంచి రీస్టోర్ జాబ్ ప్రతి కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కాపీ జాబ్, రీస్టోర్ జాబ్ ఓకే సార్. సార్ ఇలా మల్టిపుల్ ఆపరేషన్, చెప్పండి. ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ ఏ వర్చువల్ మిషన్ లో ఎట్లా ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? Valid question. That is why we have created monitor server. ఈ మానిటర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఏది ఆన్ లో ఉంది, ఏది ఆఫ్ లో ఉంది, ఎక్కడికి డేటా మూవ్ అవుతుందా లేదా చూపిస్తాం. ఎలా ఓపెన్ చేయాలి మానిటర్ సర్వర్? రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేస్, గో టు ప్రైమరీ డేటాబేస్, రైట్ క్లిక్. ఓకే, టాస్క్, జస్ట్ చాలా రోజులు ఓపెన్ చేసేది. సో రిపోర్ట్స్, స్టాండర్డ్ రిపోర్ట్స్, ట్రాన్సాక్షన్ పర్ఫార్మెన్స్ కాదు. Right click on the database, go to task, launch database monitoring. Okay, the mirror monitor, transaction log file monitor, reports, standard reports. Let's do one thing. We will connect to monitor server into SQLi3. ఇక్కడ చెక్ చేద్దాం. టోటల్ ఇన్స్టాన్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. Go to reports, go to standard reports. Here you can see transaction log shipping status. Okay, ఇప్పుడు చూడండి. Transaction log shipping status లో ఇది ఇంకా అప్డేట్ అవ్వాలి. There is something mistake. Okay, we will do like this. VM1 లోకి వెళ్తున్నాం. VM1 right click, reports, transaction log shipping status. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం బ్యాకప్ జాబ్ ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం? బ్యాకప్ షేర్ ఫోల్డర్ లో వర్చువల్ కాదు, ప్రైమరీ సర్వర్ లో ఈ జాబ్ ని కాన్ఫిగర్ చేస్తాం. కాపీ జాబ్, రీస్టోర్ జాబ్ సెకండరీ కంప్యూటర్ లో కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ ప్రైమరీ కంప్యూటర్ లో బ్యాకప్ జాబ్ అనేది ఇన్ఫర్మేషన్ కనిపించాలి. సో లెట్ మీ ఓపెన్ దిస్. బ్యాకప్ జాబ్ అయిందా లేదా చెక్ చేద్దాం. గో టు బ్యాకప్ షేర్, BS2. బ్యాకప్స్ అయితే అవుతూ ఉన్నాయి టైం టు టైం, ఫైన్. సో ఇది కనిపించాలి మనకి ఈ స్టేటస్ లో. There are multiple ways to monitor. గ్రాఫికల్ మెథడ్ వచ్చేసి
స్టూడెంట్ డేటాబేస్ బ్యాకప్ జాబ్ ఎవరీ లాస్ట్ టైమ్ సిన్స్ లాస్ట్ 8 minutes threshold 6 offline. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇక్కడ చూపించట్లేదు అంటే కనెక్టివిటీ ఇష్యూ ఏదో ఉంది. సో కనెక్టివిటీ ఇష్యూ ఏమై ఉంటుంది ఓపెన్ చేసి డయాగ్రామ్. మానిటర్ సర్వర్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్స్ ఎనేబుల్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాఫికల్ గా ఎందుకు వర్క్ అవ్వట్లేదో తర్వాత ట్రబుల్ షూట్ చేద్దాం. కొంచెం మాన్యువల్ గా చెక్ చేద్దాం. మాన్యువల్ గా వీ కెన్ సెలెక్ట్ చెక్ దిస్ ఆపరేషన్ మాన్యువల్లీ ఆల్సో. ఎలా మాన్యువల్ గా చెక్ చేద్దాం? గో టు ప్రైమరీ సర్వర్. MSDB డేటాబేస్ లో లాగ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఇంతకుముందు చెప్పారు. ఎంతమంది గుర్తుంది? ఓపెన్ దిస్, ఓపెన్ సిస్టమ్ డేటాబేస్, MSDB డేటాబేస్, టేబుల్స్, సిస్టమ్ టేబుల్స్, లాగ్ షిప్పింగ్, లాగ్ షిప్పింగ్ primaries. Select star from MSDB database .dbo log underscore shipping underscore primaries. This is one important table. Execute this. Okay. I connected to where? Just a moment. Let me connect this one more time. Select start from MSDB.dbo log underscore shipping underscore primaries. Execute this. Special primaries databases. Yes, correct. Okay, good. So ఈ మానిటర్ లో ఈ కంప్యూటర్ లో లాగ్ షిప్పింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరెవరు ప్రైమరీ ఉన్నారు? స్టూడెంట్ డేటాబేస్ ప్రైమరీ డేటాబేస్, సేల్స్ డేటాబేస్ ప్రైమరీ డేటాబేస్. ఓకే, స్టూడెంట్ సేల్స్ ఫైన్. సో స్టూడెంట్ డేటాబేస్ కి బ్యాకప్ షేర్ ఏంటి, సేల్స్ డేటాబేస్ కి బ్యాకప్ షేర్ ఏంటి? ఫైన్. అలాగే లాస్ట్ బ్యాకప్ ఫైల్ ఈ డీటెయిల్స్ కనిపించాలి, ఇది కనిపించట్లేదు. ఫైన్. లాస్ట్ బ్యాకప్ టైం తో సహా కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు రేపు ట్రబుల్ షూట్ చేద్దాం. దట్ ఈస్ వన్ థింగ్. నౌ గో టు సెకండరీ కంప్యూటర్. సెకండరీ కంప్యూటర్ లో కాపీ జాబ్, రీస్టోర్ జాబ్ ఉంటాయి కదా. సో దానికి ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MSDB.dbo. ఓకే, log underscore shipping underscore secondary underscore databases. ఇందులో ఏమొస్తాయి చూడండి. ఇందులో లాస్ట్ రీస్టోర్ ఫైల్ ఎప్పుడు రీస్టోర్ ఆపరేషన్ వస్తుంది. కాపీ ఆపరేషన్ కావాలంటే సెకండరీ. సో ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చూడండి. లాస్ట్ రిస్టోర్డ్ డేట్ సెకండరీ, ఇది రీస్టోర్ ఆపరేషన్. ఇందులో కాపీ ఆపరేషన్ ఉందా? సెకండరీ ఫైన్. సెకండరీ ఇంకొకటి చూద్దాం. రీస్టోర్ డేట్ అయితే ఉంది చూడండి, ఎగ్జాక్ట్ గా ఎప్పుడు డేట్ రీస్టోర్ అయింది. అలాగే కాపీడ్ డేట్ ఇది కనిపించాలి కానీ అవ్వట్లేదు. సో మానిటరింగ్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఓకే, డేటా వచ్చిందా రాలేదా చెక్ చేద్దాం. లెట్ మీ గో టు స్టూడెంట్స్, చెక్ దిస్ అవుట్. డేటా వచ్చిందా? సో డేటా అయితే వస్తుంది కానీ ఆ మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అంటే సమ్వేర్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉంది. సో ఈ మానిటర్ సర్వర్ కి ఈ రెండింటికి ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. ఓకే,
సో ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం నేను వెరిఫై చేస్తాను. టుమారో వి విల్ డిస్కస్ దిస్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. రైట్ నౌ మీకు లాక్ షిప్పింగ్, నో రికవరీ మోడ్, స్టాండ్ బై మోడ్ ఎలా చేయాలో చెప్పాను. ఓకే, సో చాలా తక్కువ కంపెనీలు, చాలా తక్కువ డేటాబేస్లు లాక్ షిప్పింగ్ వాడుతున్నారు. ఇప్పటికీ వాడుతున్నారు, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో అందుకని లాక్ షిప్పింగ్ ఇప్పటికీ వాడుతుంది. ఫైన్. టుమారో వి విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్స్. ప్రీరిక్విసైట్స్ ఏంటి అవన్నీ మనం మాట్లాడుకున్నాం. టుమారో ఏం చేస్తామంటే నో రికవరీ, స్టాండ్ బై మోడ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మానిటరింగ్, ఫెయిల్ అవ్వడం. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయింది, ఇది స్టాప్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. ఈ కంప్యూటర్ లో ఉన్న సెకండరీ కాపీని ఆన్లైన్ లోకి తెచ్చి డేటాబేస్ కనెక్ట్ చేయాలి. అంటే యూజర్ కనెక్షన్స్ ఈ కంప్యూటర్, ఈ డేటాబేస్ కి ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకు? VM1 అందుబాటులో లేదు. ఆ కండిషన్ ని ఫెయిల్ ఓవరింగ్ అంటారు. అంటే ప్రైమరీ కంప్యూటర్ నుంచి సెకండరీ కంప్యూటర్ ని మెయిన్ చేస్తుంది. అంటే ప్రైమరీ కంప్యూటర్ డిజాస్టర్ అయిపోయింది, సెకండరీ డేటాబేస్ ని మెయిన్ డేటాబేస్ చేయాలి, కానీ ఫెయిల్ ఓవర్ అంటారు. సో టుమారో వి విల్ సీ ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్. అలాగే స్విచ్ ఓవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, స్విచ్ ఓవర్ కాన్సెప్ట్ చూస్తాం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని WRK ఫైల్ అంటే ఏంటి, అలాగే TUF ఫైల్ అంటే ఏంటి, సో లాక్ షిప్పింగ్ పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, రీజన్స్ ఫర్ లాక్ షిప్పింగ్ ఫెయిల్యూర్, యాడింగ్ ఏ న్యూ ఫైల్, 4-5 సినారియోస్ ఉన్నాయి. టుమారో వి విల్ కంప్లీట్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? సో మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ లో ప్రైమరీ డేటాబేస్ నుంచి సెకండరీ డేటాబేస్ కి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. సో గ్రాఫికల్ గా చాలా ఈజీ, డోంట్ వరీ. మీరు కావాలంటే ఇది కమాండ్ వైజ్ కూడా చేయొచ్చు, నాట్ రైట్. చాలా తక్కువ డేటాబేస్ లాక్ షిప్పింగ్ వాడుతున్నారు. జస్ట్ ఫండమెంటల్స్ తెలుసుకోండి, రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు వాట్ ఇస్ వాట్ అనేది తెలుస్తుంది. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. Let me stop recording from here. We will meet tomorrow. Bye. థ్యాంక్ యూ సార్. Thank you, sir.